హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఒకేసారి 2 లైనింగ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే చెప్తానండి. ముందుగా అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ మెజర్‌మెంట్స్‌తో, అది ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి మీకు ఈ వీడియోలో చూపించిన తర్వాత ఒకేసారి 2 లైనింగ్స్, 3 లైనింగ్స్, 4 లైనింగ్స్ అయినా సరే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను. దీనికి మ్యాచింగ్ అయితే కస్టమర్ ఇవ్వలేదు. పర్వాలేదండి, కనిపించేది వేసేయమన్నారు. ఈ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ ఆల్రెడీ పెట్టాను. ఆ కట్ చేసిన పీస్ అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 44 ఇంచెస్ బ్లౌజ్. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద 11 ఇంచెస్ అయితే వచ్చింది. 1½ అయితే నేను ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజెస్ కానీ 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉన్న 11 ఇంచెస్ ఉన్న కంపల్సరీ 6 ఇంచెస్ అనేది షోల్డర్ పెట్టుకోవాలి. ఆ షోల్డర్లో మన ఇష్టం అండి. 2½ నెక్ పెట్టుకొని మిగిలినంతా కూడా షోల్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇది 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అయితే పెట్టుకున్నాను. మనకి పెద్ద సైజ్ బ్లౌజెస్కి వచ్చేసరికి సైడ్ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేశాను. నేను కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఫుల్ క్రాస్ అయితే రాదండి, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజెస్ మనకి బ్లౌజ్ పీస్లో సరిపెట్టాలంటే కంపల్సరీ 1.5 ఫ్యాబ్రిక్ ఉండాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 1.5 ఉండాలండి. ఇది 9½ ఇంచెస్ అయితే నేను హ్యాండ్ లెంత్ పెట్టాను కాబట్టి నాకు 1.25 అయితే పట్టింది. కస్టమర్ అయితే మీటర్ ఇచ్చారు. వేరే ఫ్యాబ్రిక్ అయితే నేను ఇంకొక 1/2 మీటర్ వేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, షోల్డర్ నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను, నెక్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి పెద్ద సైజ్ బ్లౌజెస్కి 6.5 పెట్టుకోవాలండి. రౌండ్ ఏమో 9½ ఇంచ్ అయితే ఈ బ్లౌజ్కి ఉంది. నేను దీని కటింగ్ అయితే వేరే వీడియోలో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజులకి మనం ఏ విధంగా చిన్న ట్రిక్ యూజ్ చేయడం వల్ల మనకి కస్టమర్కి చెస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. చాలామంది బ్లౌజ్ మొత్తం బాగుంటుంది కానీ ముందు పార్ట్కి మనకి పట్టేస్తూ ఉంటుంది, చంక టైట్ అయిపోతూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి, నేను చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. అలానే సైడ్ జాయింట్ దగ్గర చంక రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కింద మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ తగ్గిపోతుంది. ఆ 1 ఇంచ్ కూడా నేను సైడ్ జాయింట్ దగ్గర పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఈ బ్లౌజ్ అనేది ఫ్రంట్ బాగా లూజ్గా కొంచెం ఫ్రీగా అవుతూ ఉంటుంది. పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే నేను లైనింగ్ కట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడు నేను ఒకేసారి 3 లైనింగ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో, ఒకే మెజర్మెంట్స్తో ఉన్న బ్లౌజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం సరిపోయింది. ఇలాగ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటే ఈ నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ నెక్ పీస్ వచ్చేసి మనకి కాజాలు ఉక్సల్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ అనేది మనం అరేంజ్ చేసుకుని కట్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక 5 బ్లౌజెస్ అయితే ఇదే మెజర్మెంట్స్తో స్టిచ్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనకు ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేసుకుంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా మనకి ఫ్యాబ్రిక్ ముందుగానే ఈ లైనింగ్ పీస్ అనేది తడిపి ఆరేసుకోవాలి, తర్వాత ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. లైనింగ్స్ అనేవి మనం తడపకుండా కుట్టడం వల్ల ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సింక్ అయిపోయి లాగేస్తుంది. అప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా రింకిల్స్ వచ్చేసి సుంచులుగా కనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే బ్లౌజ్ పీసే లైనింగ్ వేసుకుంటే మనం తడపవలసిన అవసరం లేదు. లైనింగ్ పీస్ ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తడిపి ఆరేసుకుని తర్వాత ఐరన్ చేసి అయితే దీన్ని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా లైనింగ్స్ అన్నీ కూడా తడిపి ఆరబెట్టుకుని వాటిని ఐరన్ చేసి అయితే ఉంచుకున్నాను. చూసారు కదా, నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి తీసేసాను, ఎందుకంటే ఇప్పుడు వేరే లైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఇదే మెజర్మెంట్స్తో కట్ చేస్తాను. అందుకోసం అయితే నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మనం చిన్న పీస్ కూడా పడేయకుండా అంతా కూడా రోల్ చేసుకుని ఈ విధంగా కట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. కటింగ్ చేసినవి అన్నీ కూడా రోల్ చేసుకుని ఈ విధంగా కట్టుకొని పెట్టుకోవడం వల్ల ఏ పీసు కూడా మనకు మిస్ అవ్వకుండా ఉంటుంది. అక్కడిక్కడ మనం వేసేయడం వల్ల ఏదో ఒక పీసు మిస్ అయిందంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకు ఖరాబ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ పీసెస్
లైనింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక లైనింగ్ పీస్ అండి. చూసారా, తడి పారేసిన తర్వాత క్రాస్ అనేది వచ్చింది బ్లౌజ్కి. మనకు అలా క్రాసెస్ వస్తూ ఉంటాయి. ఐరన్ చేసిన ఫోల్డింగ్ అనేది ఇంకా ఉంది. మళ్ళీ ఫోల్డ్ చేశాను కదా, అందుకోసం అయితే ఫోల్డింగ్ ఉంది. మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి ఐరన్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడైతే పవర్ ఆఫ్లో ఉంది కాబట్టి నేను ఇంకా చేయలేదు. ఈ విధంగా ఒక లైనింగ్ వేసాను కదా, దీనిపైన ఇంకొక 2 లైనింగ్లు కూడా వేసేసుకోవచ్చండి. కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని వేసుకోవాలి. గచ్చి మీద ఆరేసినప్పుడు కూడా ఈక్వల్గా పట్టుకుని ఆరేయడం వల్ల మనకి క్రాసులు రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను కస్టమర్నే తడి పారేయమన్నాను, దానివల్ల వాళ్ళు కరెక్ట్గా ఆరేయలేదు. అందుకోసం సైడ్లో అయితే కొంచెం క్రాస్ వచ్చింది. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ విధంగా మనం ఒకసారి మన చేతులతో ఫ్రెష్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక కట్ చేసిన లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దీని మీద వేసుకుందాం అండి. ఇవి 2 లైనింగ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదా ముందు బాగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మీటర్ పీసెస్. ఇంక ఇవి సరిపోదు కూడా ఈ పెద్ద సైజు బ్లౌజ్కి. ఇంకొక పావు మీటర్ అయితే నేను వేరే పీస్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఎంతవరకు వస్తే అంతవరకు వేసి కట్ చేసేస్తాను. కంపల్సరీ హ్యాండ్స్కి అనేది జాయింట్ పడుతుంది. చూస్తారు కదా, ఫోల్డింగ్ నా వైపు పెట్టుకుని ఈ విధంగా ఈక్వల్గా బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుని 2 బ్లౌజెస్ అండి. నేను ఒకేసారి 2 బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను. ఒకేసారి 3 బ్లౌజెస్ కూడా కట్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ అయితే మనం ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా సాగకుండా మనం ఈ పీసెస్ అనేవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఒక్కొక్క పీస్ నేను కటింగ్ అయితే చూపిస్తాను. అన్నీ ఒకసారి వేసినా సరే ఇవన్నీ కూడా కదులుతాయి కదా మనం కట్ చేసేటప్పుడు, అందుకోసం అయితే తీసేసాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను. ఎక్కడా కూడా మనకి క్రాసులు లేకుండా అడ్జస్ట్ చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. మీకు కదులుతుంది, మా ఫ్యాబ్రిక్ మూవ్ అయిపోద్ది అనుకుంటే పిన్నులు పెట్టుకుని కట్ చేసుకోండి. నాకైతే అలవాటే కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇలా మూవ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉండాలంటే పిన్నులు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం చిన్న సైజు బ్లౌజెస్కి అయితే ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ సరిపోతుంది. మనకి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టామనేది కాదండి, రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకేసారి 2 బ్లౌజెస్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఆది కోసం వేసింది ఒకటి, తర్వాత 2 పీసెస్ అయితే ఇందులో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 ఇవి 3 ఒకేసారి 2 అయితే కట్ చేసుకున్నాం మనం ఆది బ్లౌజ్ వేసేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ కోసం అక్కడ మిగిలిన పీస్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం. మనకి క్రాస్ అనేది రాదు, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళకి సరిపోదండి. మెయిన్లోంచి కూడా నేను శారీలోంచి ఒక పావు ఇంచు అయితే ఒక 20 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా. లేదంటే సరిపోదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సరిపోదు. ఎందుకంటే అంచు శారీస్ అయితే, పట్టు శారీస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి సరిపోతాయి. సిల్క్ శారీస్లో మనకి 70 పాయింట్స్ అలానే వస్తాయి కాబట్టి సరిపోదు. మనకు సిల్క్ శారీలో తీసుకోవాలంటే బ్లౌజ్ పీస్ కంపల్సరీ 80-85 అయినా ఉండాలండి. 90 ఉంటే తీసుకోవచ్చు, కానీ శారీ చిన్నదైపోద్ది. శారీ చిన్నదైతే మనకి కట్ సింగ్లో మనం ఒక బ్లౌజ్ పీస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్కి సరిపెట్టాలంటే శారీలోంచి ఒక పావు మీటర్ అయితే తీసుకోండి. కనీసం సేప్ బెల్ట్లకి సరిపడా అన్న తీసుకోండి. సైడ్ జాయింట్ల దగ్గరది వేసుకోవడానికి ఒక
20 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. కనీసం 13 అయినా తీసుకోవాలి. బ్లౌజ్ని లూజ్ని బట్టి తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి మనకు శారీలో ఉన్న బ్లౌజ్ పీసే ఇంత పెద్ద బ్లౌజ్కి సరిపోవాలంటే సరిపోదు. లేదంటే హ్యాండ్స్ లెంత్ అయినా తగ్గించేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్కి నడుము పొడవేమో 17 ఇంచెస్ అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసింది. మనం 17 అంగుళాలు నడుము పొడవు పెట్టాలన్నప్పుడు బ్లౌజ్ పీస్ సరిపోదు కదా. అందుకోసం ఏం చేయాలంటే నడుము పొడవు కంపల్సరీ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంత్ మాత్రం తగ్గించుకుంటే ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఉండి హ్యాండ్ అయితే తగ్గించుకోవచ్చు. లేదంటే శారీలో పీసే మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. హ్యాండ్స్కి శారీలో పీస్ యూజ్ చేసుకుని మిగిలినది ఇది వేసుకుంటే మోడల్గానే ఉంటుంది. మనకి పీస్ అనేది సరిపోతుంది. ఒక్కొక్కసారి అయితే కొంచెం హాఫ్ హ్యాండ్స్ అలాంటివి అయితే నేను శారీలో హ్యాండ్స్ అయితే తీసేసి వేసేస్తాను. ఆ విధంగా కూడా వేసుకుంటే మోడల్గా అయితే ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా 2 బ్లౌజెస్, మొత్తం ఈ 3 బ్లౌజెస్ ఫ్రంట్వి ఒకేసారి నేను ఎట్ ఎ టైంలో కట్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ మనం వైపు పెట్టుకుని ఆపోజిట్ సైడ్లో ఓపెన్స్ పెట్టుకుని ఈ విధంగా కింద క్రాసెస్ అయితే ఉంటాయి. ఎడ్జెస్ దగ్గర మనం కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసి తీసేయాలి. ఈ హ్యాండ్ డౌన్ పెద్ద సైజు బ్లౌజెస్కి 3.5 అయితే డౌన్ పెట్టుకోవాలి. నాకు ఇది రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చేసింది. అసలు నాకు ఆది ప్రకారం అయితే 9.5 రావాలి. కాబట్టి ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు, ఒక 1/2 ఇంచ్ దీనికి కలిపి ఒక 2.5 అయితే మనం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్కి. నేను వేరే ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకేసారి మనం ఈజీగా ఒక 2-3 బ్లౌజెస్ అయితే కట్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా ఒకేసారి 4-5 కట్ చేయాలంటే మనకి కత్తిరి తెగదు కదా. మనం అందుకోసం 3 బ్లౌజెస్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 2 అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకే మెజర్మెంట్స్తో ఉండేవి అయితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ పీస్ అయితే మనకి కొంచెం షేప్ బెల్ట్కి సరిపోయేలా ఉంది. బ్లాక్ది అయితే సరిపోదు. ఈ సరిపోయే పీస్ అయితే నేను షేప్ బెల్ట్కి అయితే యూజ్ చేస్తానండి. ఈ బ్లౌజ్ అనేసరికి చాలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకు మిగులుతాయి. ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా మిగలదు. అందుకే బ్లౌజ్ సైజు ఎవరు కస్టమర్ ఇచ్చినా సరే బ్లౌజ్ సైజు కంపల్సరీ చూసుకోండి. అది పెద్ద సైజా చిన్న సైజే చూసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళు కూడా 80 సెంటీమీటర్స్ ఇచ్చేసి కుట్టేయండి అంటారు. అలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది తప్ప అదేమీ సెట్ అవ్వదు. ముందుగానే చెప్పేసి అప్పుడే మనం పెద్ద సైజు తీసుకోవాలి. బోటెక్ స్టైల్లో కుట్టేవాళ్ళు కంపల్సరీ 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ అయితే యూజ్ చేస్తారండి. వాళ్ళు ఇలాగ చిన్న చిన్నవి రకరకాల ముక్కలు అయితే జాయిన్ చేయరు. కంపల్సరీ వాళ్ళు 1.5 మీటర్ యూజ్ చేసేస్తారు. అదే జాకెట్ ముక్క అయితే మనం తడపవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా కట్ చేసేసుకున్నా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నడుము బెల్ట్కి అయితే యూజ్ చేస్తాను. ఈ విధంగా నేను ఒకేసారి 2-3 బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే మీకు చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.